శ్రీ చైతన్య టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డేను పురస్కరించుకొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణం చాందిని చౌక్ లో శ్రీ చైతన్య టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుబాబు, ఉపాధ్యక్షుడు అబ్దుల్ రజాక్, కార్యదర్శి శేఖర్ రెడ్డి, ట్రెజరర్ హబీబ్, సహాయ కార్యదర్శి త్యాగరాజుల ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాకాల ఆర్టీసీ బస్టాండ్ నుండి పాకాల ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకాల టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేయాలన్నారు. టైలర్లకు సమగ్ర చట్టం అమలు చేసి టైలర్ ఆదుకోవాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మధుసూదన్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో టైలర్లకు 16,000 రూపాయల వేతనం ఇస్తున్నారని, మన రాష్ట్రంలో కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారము. ఈరోజు టైలర్స్ దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తం టైలర్స్ అందరికీ నమస్కారాలు. మేము ఈ వృత్తిని ఎంచుకొని 25 సంవత్సరాలు ఈ అసోసియేషన్ మేము ప్రారంభించి 25 సంవత్సరాలు అయింది. అందరూ ఐక్యతగా ఉండి మరింతమంది ఇంకా రావాలి, ముందుకు రావాలని, కొంతమంది ఇంకా రాలేదు, రావాల్సిన వాళ్ళందరూ కూడా రావాలి, ముందుకు రావాలి. నేను రాలేదు, నువ్వు రాలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అసోసియేషన్ని జయనం చేయాల్సిందిగా కోరుతున్నాను. మేము ఈ కార్యక్రమం సత్యమ్మగుడ దగ్గర నుంచి ప్రారంభించి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పాలు, బ్రెడ్లు పంచినాము. నా పేరు మధుసూదన్ రావు. కార్మిక సంఘానికి సిఐటియు అనే సంఘానికి జిల్లా కమిటీ సభ్యులుగా ఉన్నాను. ఇక్కడ ప్రసాద్ మా మండల కార్యదర్శి కూడా వచ్చినాడు. ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి మన టైలర్లు అసోసియేషన్ పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా పాళ్ళు, పండ్లు, రోడ్లు పంచిపెట్టడం జరిగింది ఇక్కడ పేషెంట్స్ అందరికీ. అదేవిధంగా అక్కడ వికలాంగుల సంక్షేమ సంఘం తరఫున కూడా మన ఎంఆర్సీ బిల్డింగ్ పక్కన కూడా ఉంది. అక్కడ కూడా పాలు, బ్రెడ్లు, పండ్లు పంచడం జరుగుతూ ఉంది మన చైతన్య టైలర్స్ అసోసియేషన్ తరఫున. అదేవిధంగా ప్రభుత్వం వీళ్ళని కూడా ఆదుకోవాలా. ఏమంటే పుట్టిన వెంటనే రక్త ముద్దగా తయారు చేసిన తర్వాత అది అయిన తర్వాత మళ్ళా పురుడు అనే పేరుతో పెట్టుకొని అప్పుడే షర్టు, అమ్మాయి అయితే షర్టు, అబ్బాయి అయితే షర్టు, పాప అయితే గౌన్గా తగిలిస్తారు. ఆ తగిలించడానికి కారణం మన టైలర్లే ముఖ్య కారణం అనేది మనం భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కర్ణాటకలో 15,000 జీతం ఇస్తున్నారు టైలర్స్కు. ఏంటంటే గార్మెంట్స్ తరఫున. ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ కొన్ని చోట్ల గార్మెంట్స్ ఉన్నా ఇక్కడ 7,000, 8,000 అట్లా అంత మాత్రం ఇస్తున్నారు. అలా కాకుండా అందరికీ గార్మెంట్స్ అవకాశం కూడా కల్పించాలి. అదేవిధంగా కొన్ని యంత్రాలు వచ్చేసిన వల్ల కుట్టు మిషన్లు కూడా మూలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అలాంటి కాకుండా ప్రభుత్వం కూడా స్పందించి మన టైలర్లు కూడా ఆదుకోవాలనేసి సిఐటి తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా, మన నాని గారు కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది మన మీటింగ్లో కూడా హాజరయ్యి. కాబట్టి నాని గారు కూడా పెద్ద మనసుతో మన టైలర్లందరూ కూడా కుట్టు మిషన్లు కానీ ఇవంతా కూడా కల్పించేదని అవకాశం కల్పించి వీరికి ఉపాధి పెంచడానికి గట్టిగా ప్రయత్నం చేస్తారని ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ చాందీ చౌక్లో ఆ గుడి దగ్గరనే మేము కమిటీ హాల్ లేకుండా మేము ఆడ కూర్చొని మీటింగ్ చేసుకుంటూ ఉంటాము. మాపై దయ ఉంచి కమిటీ హాల్ కోసము వీలైనా తొందరగా మాకు చేయిస్తే మేము మీకు రుణమని ఉంటామనేసి ప్రార్థిస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.